హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం డైలీ యూస్ అండ్ ఆఫీస్ యూస్ అండ్ కాలేజ్ వేర్లో అయితే కనుక 2 పీస్ సెట్స్ కార్డ్ సూట్స్ కూడా చెప్తున్నారు. యాక్చువల్గా అయితే కనుక మనం కార్డ్ సూట్స్ కొట్టినా కానీ మనకు సెర్చ్లో ఇవే వస్తున్నాయండి. చెప్పాలంటే మీరు 2 పీస్ సెట్స్ అనుకోవచ్చు, కార్డ్ సూట్ స్టైల్గా కూడా అనుకోవచ్చు. బట్ నా లెక్కలో అయితే కనుక కార్డ్ సూట్ అంటే కొంచెం షార్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి కొంచెం లాంగ్ మీదే ఉన్నాయి. సో నేను అందుకోసం అయితే కనుక 2 పీస్ సెట్స్ అనే సంబోధిస్తాను. ఓకేనా, లింక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. సో 2 పీస్ సెట్ని అసలు చాలా బాగున్నాయి అనమాట. లైక్ ఈసారి కలెక్షన్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపించాయి. మంచి మస్టర్డ్ ఎల్లో ప్యూర్ 101% కాటన్లో వచ్చింది. అండ్ కాంబినేషన్ చాలా బాగుందండి. జనరల్గా నాకు ఇలాంటిది కూడా లేకుండే నాకు చూడగానే నచ్చింది. యాక్చువల్లీ దీనిలో ఇంకో కలర్ ఉంది, ఆ కలర్ కూడా చాలా బాగుంది. అది కొంచెం పింక్ కాంబినేషన్ వచ్చింది అనమాట. అండ్ వీటిలో అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎప్పటికప్పుడు మనకి కూడా అమెజాన్లో ఆఫర్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయండి. సో చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వెరీ డీసెంట్ అండ్ హై నెక్లో వచ్చింది. కాలేజ్ వేర్, ఆఫీస్ యూజ్ అండ్ మీరు ఎక్కడికైనా షాపింగ్స్ రిలేటెడ్ దేనికైనా కానీ చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు. ఇట్లా కప్ ఫోల్డింగ్ కప్ స్టైల్ అయితే కనుక వస్తుంది కదా అండి. ఇట్లా బటన్ అయితే కనుక వచ్చేస్తుంది. ఇది ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వస్తాయి. నేను మీకు రీల్ అయితే కనుక పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ వేరింగ్ తర్వాత లుక్ ఎలా ఉందనేసి. అండ్ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక అసలు బాటమ్ చాలా బాగుందండి అసలు. సో ట్రస్ట్ మీ, మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక విత్ పాకెట్తో వచ్చింది, చూపిస్తాను. అది కూడా కాటన్ మెటీరియల్ వితౌట్ లైనింగ్ అనే దానికి చూపించడానికి ఓపెన్ చేశాను. ఇట్లా షో బటన్స్ కూడా అయితే కనుక మనకు వచ్చాయండి. వెరీ డీసెంట్, నాది గ్యారంటీ, ఖచ్చితంగా నచ్చుతుంది. ఫిట్టింగ్ కూడా నాది గ్యారంటీ. బికాజ్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అమెజాన్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బాగుంటాయి, బెస్ట్ ప్రైస్లో ఉంటాయి, క్వాలిటీ బాగుంటుందండి. అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే కుర్తీకి లేకపోతే బాటమ్కి. మీకైతే ఆల్రెడీ కుర్తీకి అయితే కనుక మనకి ఈ సైడ్లో మనకి రైట్ సైడ్లో అయితే కనుక పాకెట్ కూడా వచ్చేసింది. ఇది బాటమ్ కాంబినేషన్ అసలు మస్తు ఉందండి. ఇట్లాంటి కలెక్షన్ ఉండాలి మన దగ్గర. మంచి పలాజో కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. ఇది ఇంకా బాటమ్కి అయితే కనుక మనకి ఇది రాలేదు, పాకెట్ రాలేదు, ఇంటర్లాక్ వచ్చిందండి. కంప్లీట్ ప్యూర్ కాటన్లో అయితే కనుక మనకి ఇది 2 పీస్లో వస్తున్నటువంటి చక్కని పలాజో సెట్. హైలీ రికమెండెడ్ అండి, తప్పకుండా ట్రస్ట్ మీ, మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీకు నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి. అంత మంచి క్వాలిటీలో అయితే కనుక ఉందండి. ఇంకొక సెట్ అయితే కనుక చూద్దాము. ఇది కూడా చాలా బాగుంది. రేయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చిందనమాట. సో ఇదైతే కనుక మనకి కుర్తీ. ఈసారి కొంచెం ఫోల్డింగ్స్ అన్ని డిఫరెంట్గా వచ్చాయండి. నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా ఏంటి ఫోల్డింగ్స్ ఎలా వచ్చాయి అనేసి. ఇదైతే కనుక మనకి టాప్ డీటెయిలింగ్ అనమాట. ఇదైతే కనుక మనకి 3/4 హ్యాండ్. ఇది కూడా కంప్లీట్ కాటన్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చేసింది వితౌట్ లైనింగ్ అండి. షార్ట్ మీడియం లెంత్, యాక్చువల్ నాట్ షార్ట్, మీడియం లెంత్ పైన అయితే కనుక ఉంటుందన్నమాట. రెడ్ పింక్ మీద వైట్ కలర్ ఫ్లోరల్ అయితే కనుక దీనికి తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి బాటమ్. సో దీంట్లో కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే కనుక మనకి కాటన్ మెటీరియల్. దీనికి కూడా పాకెట్ రాలేదండి. అండర్ బడ్జెట్ అండ్ విత్ ఇంటర్లాక్ స్టిచ్తో అయితే కనుక వచ్చినటువంటి డిఫరెంట్ డిజైన్. ఇదేంటంటే మనకి ఇక్కడ కొంచెం అఫ్ఘానీ రిలేటెడ్ బాటమ్స్ వస్తాయి కదా, కుచ్చులాగా అయితే కనుక వస్తాయి. సో అలా వచ్చిందనమాట ప్యాటర్న్ ఇది. సో మీకు సైడ్లో నేను ఫోటో పెడతాను, మీకు దాన్ని ఇంకా ఎగ్జాక్ట్గా అర్థమవుతుందండి. అండ్ ప్రైస్ కూడా మీకు దాంతోపాటు తెలిసిపోతుంది. ఇక్కడ మనకి కుచ్చులాగా వచ్చింది, కొంచెం అఫ్ఘానీ రిలేటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా బాటమ్స్, అట్లా వచ్చిందనమాట. స్టైల్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్ యూజ్లో. నెక్స్ట్ అయితే కనుక మన థర్డ్ 2 పీస్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ నాకు యాక్చువల్గా చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి అండి. ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు. లింక్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేసి పెట్టున్నాను. ఇదైతే కనుక మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నటువంటి ప్యాటర్న్. ఇది కూడా నెక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇదైతే కనుక 3/4 హ్యాండ్ ప్యాటర్న్ అండ్ బ్లూ మీద ఈ పర్టికులర్ డాటెడ్ అండ్ నెక్ పార్ట్ బాగుంది. సైడ్ కట్ ఇది కూడా వితౌట్ లైనింగ్ అండ్ కంప్లీట్ కాటన్ మెటీరియల్ పైన అయితే వస్తుంది. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి డాటెడ్ పార్ట్ ఏదైతే మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ ఇచ్చేసారో అదే దానిపైన అయితే కనుక మనకి ఇలాగా బాటమ్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది కూడా వితౌట్ పాకెట్ ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చేసింది. ఇది కూడా అండర్ బడ్జెట్లో ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చింది అనుకుంటే కనుక మీ చాయిస్తోని ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో అలా తీసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్ వైజ్ ఉంటారు కాబట్టి మన ఫాలోవర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి ఇన్ని వెరైటీ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు మీ వరకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ అయితే కనుక అసలు ఏమైనా సాఫ్ట్ ఉందా అండి 2 పీస్ సెట్. ఇది కూడా చాలా బాగుండింది. ఇది వైట్ అండ్ ఇట్లా మనకి ఎలిఫెంట్ గ్రే బ్లాక్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ మీద బ్లాక్లో అయితే కనుక ఇలా తీసుకున్నారు. సో సింపుల్. ఇది కూడా అయితే కనుక చక్కగా 2 పీస్ లాగా అయితే వేసేసుకోవచ్చు. హ్యాండ్ అయితే కనుక మనకి ఇది ఇక్కడ కుచ్చులాగా వచ్చింది. ఇక్కడ ఎలాస్టిక్ పార్ట్ ఇచ్చారండి. కొంచెం ఇట్లనే కనబడుతుంది కుచ్చులాగా మనకి. ఇట్లా
ఇక్కడ చూడండి, నేను ట్రై చేస్తాను క్లోజప్ లుక్లో చూపించేదానికి. మీకు ఇక్కడ సాగుతున్నట్టు కనపడుతుంది చూడండి. షార్ట్ లెంత్ స్లీవ్స్ పైన అయితే కనుక ఫ్యాబ్రిక్ బాగుంది, కొంచెం ఇక్కత్ రిలేటెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చిందండి. ఇది కూడా బ్లెండెడ్ కాటన్ టైప్ ఉంది. యాక్చువల్గా ఇది నాట్ కాటన్, ఎగ్జాక్ట్ నాట్ రేయాన్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక అండి మీరు ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్అవుట్ చేయండి. హెవీ ఉండింది అండ్ దీనికైతే కనుక స్ట్రైట్ కట్లో ఇలాగా బాటమ్ అయితే వచ్చేసింది. బాటమ్కి కూడా మనకి పాకెట్ అయితే కనుక వచ్చింది. వాళ్ళు నేను తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజ్ అండి. సో దీనిలో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మంచి ఇంటర్లాక్లో సేమ్ సెల్ఫ్ మీన్స్ మన టాప్ ఏదైతే వచ్చిందో బాటమ్ కూడా మనకి దీంతోనే తీసుకున్నారు. సింపుల్గా చక్కగా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి బాటమ్ అంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి టాప్ అండ్ బాటమ్ అయితే కనుక స్టిచ్చింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ రెడ్ కలర్ బాగుంది, చూడటానికి కూడా మంచి బ్రైట్ రెడ్ కలర్. చాలా మందికి ఒకవేళ ఇష్టం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది చూడండి. ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ 100%. సో ఇదైతే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చి ఉండింది. 3/4 హ్యాండ్ విత్ సింపుల్గా అయితే కనుక మనకి ఇది థ్రెడ్ అండి, ఇదంతా కూడా థ్రెడ్డే, నాట్ లేస్. సో ఇదైతే కనుక కాలర్ నెక్ పైన వచ్చేస్తూ సింపుల్గా మంచి బ్రైట్ రెడ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వితౌట్ లైనింగ్తో అయితే కనుక మనకి ఇది ఫ్లవర్ డిజైన్తో అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది టాప్ డీటెయిలింగ్ అండ్ సేమ్ దాంట్లోనే సేమ్ బూటీ అంతా కూడా తీసేసుకుని మనకైతే కనుక బాటమ్ అనేది ఇచ్చేసి ఉన్నారు. సో ఇట్లా వస్తుంది. బాటమ్ కూడా మనకి చక్కగా పలాజో థీమ్ అయితే కనుక తీసుకున్నారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. చూస్తాను దీనికి పాకెట్ కూడా ఉందా లేదా ఒక్కసారి లుక్ చేసేద్దాము. ఇంటర్లాక్ అయితే ఉంటుందండి. బాటమ్కి కూడా మనకి పాకెట్ వచ్చేసింది ఫ్రీగా. సో ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్ యూస్ క్యాజువల్గా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి సో అప్పుడప్పుడు మనకి ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఖచ్చితంగా అవసరం పడుతూ ఉంటాయి. అందుకోసం అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. బికాస్ ట్రస్టెడ్ యాప్ అమెజాన్ కరెక్ట్గా ఉంటుంది, కస్టమర్ కేర్ బాగుంటుంది, కొరియర్ కూడా సూపర్ స్పీడ్ ఉంటాయండి. నాకు తెలిసిందే కదా అమెజాన్ గురించి మనం ఇంకా పెద్దగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. నాకన్నా మీ అందరికీ కూడా ఎక్కువ తెలుసు నాకు తెలుసు. ఓకేనా, మరో వీడియోలో రేపు కలుద్దాం. వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చితే కనుక కలెక్షన్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందని నాకు చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్ చేయకపోయినా లైక్ చేస్తారు, వాళ్ళ యొక్క అభిమానాన్ని మనకి లైక్ రూపంలో కూడా తెలుపుతారు కాబట్టి సో థ్యాంక్స్ అండి. ఓకేనా, మరో వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. కలెక్షన్స్ చూడండి, కొన్ని వీడియోస్ చూడండి, నచ్చింది ఆన్లైన్ రిలేటెడ్ షాపింగ్ పర్పస్ మనకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం రేపు.